దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. సున్నతి అనగా పాత నిబంధనలో సున్నతి అన్నారు. నూతన నిబంధనలో మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ, బాప్తిస్మము అనేటటువంటి అర్థాలు వచ్చే రీతిగా పిలవటం జరిగిందనమాట. సున్నతి అంటే దేవునితో ఒక నిబంధన చేసుకోవటం. సున్నతి లేకుండా ఉండటం అంటే దేవుడు మాకు అక్కర్లేదు అనుకోవటం. అందుకే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ ఇంట్లో పుట్టిన వారందరూ కూడా ఏం పొందాలన్నాడు? అందరూ చెప్పండి. ఏం పొందాలన్నాడు? 17వ అధ్యాయము 13వ వాక్యం. నీ ఇంట పుట్టిన వాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టి వాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను. అంటే అబ్రహాముతో దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే, అబ్రహాము, నీ ఇంటిలో పుట్టిన ప్రతి మగవాడు, వెండితో కొనబడిన వారు ఎవరైనా గాని వాళ్ళందరూ కూడా సున్నతి పొందాలి. ఏం పొందాలి? వారందరూ కూడా సున్నతి పొందాలి. ఎవరైతే సున్నతి పొందరో వారు నా నిబంధనను ఆ! మీరియున్నారు. నేను వారిని కొట్టివేసేదను అని చెప్తూ ఉన్నాడు. అంటే రక్షణ లేకుండా ఎవరైతే ఉంటారో, మారు మనసు పాపక్షమాపణ లేకుండా ఎవరైతే ఉంటారో, వారు దేవుని యొక్క నిబంధనను మీరియున్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, మనము ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే, మన కుటుంబం అంతటిని చెప్పండి రక్షణలోనికి నడిపించుకునే విషయాల్లో గొల్యాతును ఉద్దేశించి దావీదన్నాడు. సౌలును మిగతా జనులందరూ భయపడ్డారు గొల్యాతుకి. దావీదొచ్చి గొల్యాతును చూచి ఏమన్నాడంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఏమి లేదు వాడికి. చెప్పండి. ఏమి లేదు గొల్యాతుకి? సున్నతి లేదు. అనగా మారు మనసు లేదు. దేవుడు లేనివాడుగా, దేవుడు లేని వ్యక్తిగా ఉన్నాడు. పరజనుడుగా ఉన్నాడు. నిరీక్షణ లేనివాడుగా ఉన్నాడు. పరజనుడైనటువంటి గొల్యాతు, సున్నతి లేని ఈ గొల్యాతు, దేవుడు లేని ఈ గొల్యాతు, దేవుణ్ణి కలిగి ఉన్న మనల్ని ఎలా జయించగలడు? ఈ గొల్యాతుతో నేను పోరాడుతాను అని దావీదు మరి ఎంతో ధైర్యశాలిగా, ధైర్యశాలిగా గొల్యాతును ఓడించినట్లుగా మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రియులారా, కాబట్టి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని పిలిచాడు దావీదు. కాబట్టి మనము మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పండి. రక్షణ పొందే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. మీరందరూ రక్షణ పొందారనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ సమాజంలో రక్షణ లేకుండా ఉన్నట్లయితే, మారు మనసు పాపక్షమాపణ అనుభవం లేకుండా ఉన్నట్లయితే, అట్టి వారందరూ కుటుంబాలుగా పిల్లలతో సహా రక్షణ పొందాలని, మారు మనసు అనుభవంలోనికి రావాలని ఈ రాత్రి వేళ మనం నేర్చుకుంటూ ఉన్నాం. నూతన నిబంధనలోకొచ్చి మనం ఇంకా చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యం గ్రంథము 16వ అధ్యాయము 15వ వాక్యం చెప్తుంది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. అలాగే 16వ అధ్యాయము 33వ వాక్యం. రాత్రి ఆ గడియలోని అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి అతని గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరును ఏం పొందారట? చూసారా? లూదియా కుటుంబం ఆమె చెప్తుంది. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు, మీ ఇంటి వారందరూ బాప్తీసం పొందారా అమ్మా బాబు? మీ ఇంటి వారందరూ రక్షణ అనుభవంలోకి వచ్చారా అమ్మా? 16వ అధ్యాయం 33వ వాక్యములో చెరసాల నాయకుని ఇంటి వారందరూ బాప్తీసం పొందారు. పూర్తి సంపూర్ణంగా కుటుంబము రక్షణలోకి వచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి రక్షించబడినటువంటి నీ జీవితంలో నీవు కుటుంబమును రక్షణలోనికి నడిపించుకునే విషయాల్లో నీవు ఆసక్తి కలిగి ఉండాలని
దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఆత్మీయముగా కుటుంబమును బాగు జేసుకోవాలి. చెప్పండి. ఏ రీతిగా? ఆత్మ సంబంధముగా కుటుంబమును బాగు జేసుకోవాలి. ఆ రీతిగా అబ్రహాము కుటుంబముగా రక్షణ పొందాడు. ఇంకా లూదియా కుటుంబముగా రక్షణ పొందింది. చెరసాల నాయకుడు కుటుంబముగా రక్షణ పొందాడు. ఆ రీతిగా వారు దేవునిని మహిమపరచినట్లు దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. రెండవదిగా మనము ఏ విషయాల్లో బాగుపడాలంటే రాజుల రెండవ గ్రంథము పరిశుద్ధ వాక్యములో నుండి రండి. రాజుల రెండవ గ్రంథము ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. 4వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము. నేను చదువుతూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మొదటి వాక్యం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడయుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. స్తోత్రం చెప్దాం. ఒకటి, కుటుంబము ఆత్మీయముగా రక్షణ పొందాలని ఆసక్తి కలిగి ఉండాలి. ఆ రీతిగా కుటుంబమును బాగు చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి. రెండవదిగా కుటుంబములో ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఏ వ్యవస్థ? ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్ని బాగు చేసుకోవాలి. ఆర్థికంగా నేను బాగుపడాలి అని నీవు ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ ఒక కుటుంబాన్ని చూస్తా ఉన్నాం. వారి పేర్లేమిటో వ్రాయబడలేదు గానీ, వారి యొక్క ఆత్మీయ స్థితి వ్రాయబడింది. ఏముందిక్కడ? ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఎవరంటే ఈమె? ఒక పరిచారకుని కుటుంబం. ఒక పరిచారకుని భార్య. ఒక శిష్యుడు. అతడు ప్రవక్త దగ్గర పెరుగుతూ ఉన్నాడు. తదుపరి కాలములో ప్రవక్త తర్వాత ప్రవక్త పరిచర్య చేయటానికి ప్రవక్త ఉండగానే మరి ప్రవక్త దగ్గర తర్ఫీదు పొందుతూ నేర్చుకుంటూ ఉన్నాడు. కాలగమనాన ఆయనకి ఎందుకైనా గాని అప్పులయినియి. ఏమైనియమ్మా? బాబు చెప్పండి, సహోదరులు చెప్పండి, ఏమైనియి? బాగా బాకీలయిపోయారు. ఆ చేసిన బాకీలు తీర్చకుండగానే ఆయన చనిపోయాడు. ఏం తీర్చకుండగా? చేసిన బాకీలు తీర్చకుండగానే ఆయన చనిపోయాడు. ఏం జరిగిందో ఏమో, ఆ! ఆయన చనిపోయినట్లుగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఎవరి పైన పడింది? భార్య పైన పడింది. ఇల్లాలి పైన పడింది. గృహిణి పైన పడింది. అప్పుడు ఆమె ఇలా అనుకోవచ్చు. చచ్చినోడు చావంగా ఇంత బాకీలు నా మీదేసిపోయాడు. ఎవడు తీరుస్తాడు ఈ బాకీలు? వామ్మో! వాయ్యో! ప్రతిరోజు 10 మంది వచ్చిపోతా ఉన్నారు బాకీల కోసం. ఉదయం ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. సాయంకాలం ఇంకా ఇద్దరు వస్తా ఉన్నారు. వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను నేను. వామ్మో! వాయ్యో! నా వలన కాదు అని చెప్పి ఆమె ఎస్కేప్ అయిపోలేదు. తన తాలూకు బంధువుల యొద్దకు గాని, భర్త తాలూకు బంధువుల యొద్దకు గాని ఆమె వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆమె బాకీలతో ఉన్న, అప్పు భారముతో ఉన్న తన కుటుంబమును బాగు జేసుకోవాలని తీర్మానం జేసుకుంది. స్తోత్రం జెప్పండి. అప్పులతో ఉన్నటువంటి తన ఆర్థిక పరిస్థితులను, ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాలని ఒక నిర్ణయానికొచ్చింది. ఈనాడు మనుషులు ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. అందరికీ అధికంగా అప్పులవుతూ ఉన్నాయి. వడ్డీలు అధికంగా కడతా ఉన్నారు. తీసుకునేవాళ్ళు వడ్డీలు తీసుకుంటున్నారు. వడ్డీలు కట్టేవాళ్ళు కడతా ఉన్నారు. కట్టేవాళ్ళున్నంత కాలం తీసుకునే వాళ్ళకి సంతోషంగా ఉండిద్ది. నువ్వు అసలైపోయిన వాళ్ళు ఏమనరు. ఏ వ్యత్యాసాలు? నెల నెల ఆ! నువ్వు అసలైపోయిన ఏం కాదులేయ్యా. ఇక నాకు అసలు నిదానంగా ఎత్తుకోనులే. వడ్డీ వడ్డీ మాత్రం నెల నెల టయానికి ఒకరోజు కూడా గడవకుండా తెచ్చియి బాబు. ఎంత మంచి సలహా చెబుతారో. ఏంటి? కాబట్టి వడ్డీలు కట్టేవాళ్ళు ఉన్నంత కాలం వడ్డీలు తీసుకునేవాళ్ళకి ఎంత సంతోషమో, ఎంత ఉల్లాసమో అసల. ఈనాడు కూడా మనుషులు తెలివిగా వడ్డీలు కడతానికి అలవాటయ్యారు కానీ అసలు తీర్చుకుందాం అనుకోవటం లేదు.
వడ్డీలు కడతాం సులభంగా నెలకి ఎంతో కొంత పడేసి వాళ్ళ యొక్క బాధ తొలగించుకుందాం అనుకుంటున్నారే గాని, ఎన్నాళ్ళు ఈ బాధపడాలి, అసలు ఇచ్చేద్దాం అనుకోలేకపోతా ఉన్నారు మనుషులు. ఇక్కడ ఈ స్త్రీ ఆర్థిక వ్యవస్థను, తన కుటుంబములో ఏర్పడిన ఆర్థిక సంక్షోభమును, ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటానికి తీర్మానం చేసుకుందండి. స్తోత్రం చెప్పండి. అప్పుడామె దేవాలయంలోకొచ్చి దేవుని సేవకుడైనటువంటి ఎలీషా గారి దగ్గరకొచ్చి మొరపెట్టుకుంది. ఆ! అప్పులిచ్చిన వాడు అంటూ ఉన్నాడు, "అప్పు కడతావా? నీ ఇద్దరు పిల్లలను దాసులుగా తీసుకొని వెళ్ళమంటావా?" ఈ రోజుల్లో అప్పు కట్టకపోతే బండ్లు, ఆటోలు తీసుకెళ్తా ఉన్నారు. ఆ పూర్వ రోజుల్లో ఏకంగా మనుషులనే తీసుకెళ్లారంట. దేనికోసం? అప్పు కోసం. ఆర్థిక మ చేసిన బాకీలు తీర్చలేదని. నేను నా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఆ స్త్రీ దేవుని దాసుడైనటువంటి ఎలీషా దగ్గరికొచ్చి ఆయన చదువుతూ ఉన్నాను. అంటే ఆమె తన ఆహ్, మరి తన ఇంట్లో ఉన్న ఆ సంక్షోభమును తీర్చుకుంటానికి శరీర సంబంధమైన మార్గాన్ని ఎంచుకోలేదు. తనకున్న స్నేహితులు, బంధువుల యొద్దకు వెళ్ళలేదు. దేవునికి ప్రతినిధిగా, దేవునికి ముంగుర్తుగా, దేవునికి ఆ! మరి సంకేతముగా ఉన్నటువంటి దేవుని దాసుడైనటువంటి ఎలీషా గారి దగ్గరకొచ్చి మొరపెట్టుకుంటా ఉంది. స్తోత్రం చెప్పండి. అంటే ఆమె దేవుని పైన ఆధారపడింది. ఎవరి పైన? ప్రభువు పైన ఆమె ఆధారపడినట్లుగా చూస్తా ఉన్నాం. ఆమె మొర్ర పెట్టుకుంది. ఆమె వంకర మార్గాల్లో వెళ్ళలేదు. ఆమె మరి అక్రమమైన మార్గాల్లో వెళ్ళలేదు. ఆమె చీకటి మార్గాల్లో వెళ్ళలేదు తన సమస్యను పరిష్కరించుకుంటానికి. ఆమె దేవుని మార్గంలోకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అదే మొర్రపెట్టుకోవటం. అదే ప్రభువా నాకు సహాయం చేయండి. నా కుటుంబమును బాగు చేయండి. ఈ ఆర్థిక సంక్షోభము నుండి నా పిల్లల్ని కాపాడండి అని ఆమె మొర్రపెట్టుకుంది. దేవుని సేవకుడు ఒక మాట అడిగాడు. అమ్మా, నీ దగ్గర ఏమి ఉన్నది? నీ ఇంటిలో ఏమి ఉన్నది? ఆమె చెప్పింది, అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఉన్నది. నూనె కుండ తప్ప మరేమీ లేదయ్యా అని ఆమె చెప్పింది. ఆయన చెప్పాడు, "వెళ్లి ఖాళీ కుండలు తెచ్చుకో. మీ ఊర్లో దొరకగలిగిన ఖాళీ పాత్రలు తెచ్చుకో. నీవు నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ కుండలో ఉన్న నూనె తెచ్చిన కుండల్లో పోయండి" అని చెప్పాడు. అక్కడ చక్కని మాట వ్రాయబడి ఉన్నది ప్రియులారా. చూడండి 4వ అధ్యాయము 5వ వాక్యం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారుడును లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ముందు కుండలు ఆగిపోయినాయా? ముందు నూనె ఆగిపోయిందా? చెప్పండి. కొండలు ఎప్పుడైతే అయిపోయినాయో, నూనె కూడా అప్పుడే అయిపోయింది. అంటే దైవజనులు చెప్పినట్లు చేయటానికి ఆమె తీర్మానం చేసుకున్నట్లుగా, దైవజనుని మాటకు ఆమె విలువిచ్చినట్లుగా, దైవజనుని మాటను ఆమె గౌరవించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక 7వ వాక్యం చదువుకున్నట్లయితే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, "నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పెను." స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప కార్యం. మొదటి వాక్యంలోనేమో నా పిల్లలను దాసులుగా తీసుకొని వెళ్ళటానికి వచ్చారని వేడుకుంది. ఏడో వాక్యంలోకొచ్చేలకి ఆమె జీవితములో, ఆమె కుటుంబములో సంపూర్ణమైన మార్పు జరిగినట్లుగా, ఆమె యొక్క ఆర్థిక వ్యవస్థలో బాగా మార్పొచ్చినట్లుగా, ఆమె యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏడో వాక్యంలో దైవజనుడు చెప్తున్నాడు, నూనెను అమ్మి అప్పు తెచ్చుకో. అప్పు తెచ్చుకోంగా నీకింకా మిగిలిన దానితో నీవును, నీ పిల్లలను
బ్రతుకుడని చెప్పాను. ఎంత గొప్ప కార్యమండి దేవుని పైన ఆధారపడితే ప్రియులారా. సో, నేనేం చెబుతున్నానంటే, మన జీవితంలో మనము కుటుంబమును బాగు చేసుకోవాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి. అదే చెప్పాడు పౌలు గారు. ఆసక్తి విషయములో ఏం కాబాకండి, మాంద్యులు కావద్దు. కష్టాలొస్తాయి, రోగాలొస్తాయి, బాధలొస్తాయి. వాటన్నిటి విషయాల్లో మీరు డీలా పడిపోవద్దు. అయ్యో! అమ్మో! అయ్యో! ఇంత కష్టం నేనెక్కడ భరించేది అని మీరు బెంబేలు చెందవద్దు. వాటన్నిటి విషయాల్లో మీ యొక్క కష్టాలు తీర్చుకోవాలని మీరు ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో మీరు బలపడండి. ప్రభువులో మీరు ఎదగండి అని దేవుడు తన సేవకుల ద్వారా చెప్తూ ఉన్నాడు. ఆ నూనెను అమ్మి అప్పు తీర్చుకో, మిగిలిన దానితో నీవును, నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూసారా దేవుని ప్రజలారా? దేవుని పైన ఆధారపడటం వల్ల, ప్రార్థనా జీవితమును కాపాడుకోవటం వలన, నూనెకొండ అంటే ప్రార్థనా జీవితం. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం అంటే ఆమెకు ప్రార్థన తప్ప మరేమీ తెలీదు. అదే ప్రశ్న ఎలీషా మనల్ని అడిగితే, మా ఇంట్లో ప్రార్థన తప్ప అన్నీ ఉన్నయ్యయ్యా అని చెప్తాం. ఆమేం చెప్పింది? నాకు ప్రార్థన చేసుకోవటం తప్ప మరేమీ తెలీదయ్యా అని చెప్పింది. అదే ప్రశ్న మనల్ని అడిగితే ప్రార్థన తప్ప మాకన్నీ తెలుసయ్యా అని చెప్పగలం. ఈనాటి విశ్వాసులు, ఈనాటి దేవుని పిల్లలు ప్రార్థనకొస్తున్నారు గానీ ప్రార్థన చేయటంలా. బడికెళ్ళే వాళ్ళందరూ ఎలా చదవటం లేదో, పనికెళ్ళే వాళ్ళందరూ ఎలా పని చేయటం లేదో, ప్రార్థనకొచ్చిన వాళ్ళందరూ ఏం చేయట్లా? నిజమంటారా? కాదంటారా? ప్రార్థనకొచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తే, అసలెప్పుడో మన సమస్యలు తీరిపోయాయి. ఎప్పుడో మన పరిస్థితులు మెరుగయ్యేవి. ప్రార్థనకొచ్చిన మనమందరము ప్రార్థన చేస్తే, భారం కలిగి కన్నీళ్లతో ప్రభు పాదాల చెంత మొరపెట్టుకుంటే, ఎప్పుడో ప్రభు మనల్ని గట్టెక్కించేవాడు. ఈనాడు ప్రజలు ప్రార్థనకొస్తున్నారు గానీ, ఏం చేయటం లేదు? ప్రార్థన చేయటంలా. దేవుని ప్రజలారా, ఈ స్త్రీ ప్రార్థన చేసుకుంది. ఆమెకు భర్త లేడు. ఆమెకు భర్త చనిపోయాడు. అప్పుల సమస్య ఉంది. భర్త లేనని బాధపడుతూ ఉంటే ఇదొక సమస్య పెరిగింది. ఈ అప్పులోడు ఎరుగుంటే అప్పులోడు ఇంటి మీదకొచ్చి గోల చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఆమె పరిస్థితి అయిపోయింది. ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో ఆమె ఎంచుకున్న మార్గం ఏమిటంటే ప్రార్థన. ఆమె ఆమె ఎంచుకున్న మార్గం ఏమిటంటే ప్రభువు పైన ఆధారపడటం. ఆ మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఎంచుకోలేదామె. ప్రభువు దగ్గరకు రావాలి. నిజమా? ప్రభువు ఉంది. దేవుడు ఆమె యొక్క ఆర్థిక వ్యవస్థను బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ ఈ సందేశమును వింటూ ఉన్న ఎవరైనా కానీ ఆర్థిక విషయాల్లో చితికిపోయి ఉన్నట్లయితే, ఆర్థికంగా నలిగిపోయిన స్థితిలో నీవు ఉంటే, నీ ఆర్థిక వ్యవస్థను ప్రభువు బాగు చేయగలిగిన వాడు. నీ ఆర్థిక వ్యవస్థను ప్రభువు ముందుకు తీసుకురాగలిగిన వాడు. ఎప్పుడంటే నీవు ప్రభువు పైన ఆధారపడినప్పుడు. ప్రభువు పైన ఆధారపడినప్పుడు ప్రభువు నీ కుటుంబాన్ని ఆర్థికంగా బాగు చేస్తాడు. రండి, మరొక విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త ప్రియులారా 5వ అధ్యాయము ఇలాగ చదువుకుందాం. 5వ అధ్యాయము 21 నుండి చదువుదాం. యేసు మరలా దోణి ఎక్కి ఆ బహు జనసమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాజీరులొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి ఆ దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళెను.
బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక అధికారిని చూస్తా ఉన్నాం. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము తన కుటుంబమును రక్షణలోనికి నడిపించుకునే విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో ఒక మహిళామూర్తి, ఒక తల్లి తన కుటుంబమును ఆర్థికంగా బాగు చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నది. ఇక్కడ ఒక ఆఫీసర్, ఒక అధికారిని మనం చూస్తా ఉన్నాం. ఈయనేమిటంటే తన పిల్లల్ని బాగు చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏముంది ఇక్కడ? నా చిన్న కుమార్తె చావనయ్యున్నది. ఏమైనది? నా చిన్న కుమార్తె చావుకు సిద్ధమైంది. ఏదో రోగం సంక్రమించింది ఆ అమ్మాయికి. ఇంకా ఆమె కంటే పెద్దవాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఒకవేళ ఉన్నారేమో. అందుకే చిన్న కుమార్తెను సంబోధించాడిక్కడ దేవుడు. నా చిన్న కుమార్తె చావునయ్యున్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద ఆ! నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా. ఎవరైనా? సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు. హి ఈజ్ ఆఫీసర్. ఆయన ఒక ఆఫీసర్ కేడర్‌లో ఉన్నాడు. ఆయన ఒక అధికార హోదాలో ఉన్నాడు. హి ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. సాధారణమైన వాడు కాదు. సమాజ మందిరపు అధికారులలో ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తి. అటువంటి ఆయనకు, ఆయన కుమార్తెకు భయంకరమైన ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. అలాంటి సందర్భంలో ఆయన తన కుమార్తెను బాగు చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన పిల్లలు బాగుపడ్డారా? మన కుటుంబాలు బాగయినయా? మన పిల్లలు బాగుపడ్డారా? వారి నైతిక జీవితం బాగుందా? మన పిల్లల యొక్క ఆత్మీయ జీవితం బాగుందా? ఈనాడు జేబులేమో చిన్నయి, ఫోన్‌లేమో పెద్దయి. ఒకడికి వాళ్ళ అమ్మ చెప్పింది, "ఒరేయ్! ఫోన్ చూడబాకయ్యా" అని. ఫోన్ చూడబాకరా అని చెప్పింది. వాడు వినలా. ఫోన్ చూస్తానే ఉన్నాడు. ఫోన్ చూస్తానే ఉన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, "సరే చూడురా నువ్వెంతసేపు చూస్తావో నీతో పాటు నేను కూడా కూర్చుంటాను నీకోసం." ఎవరి కోసం? వాడు చెప్తే వింటల్లా. "నువ్వెంతసేపు చూస్తావో ఫోను చూడు సరే. కొట్టే వయసు గాదు. సుమారు 22 ఏండ్లొచ్చినియి వాడికి. 23 ఏళ్ల వయసొచ్చింది. తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా ఫోన్‌లో ఆటలాడి, గేములాడి బోలెడంత అప్పులు చేశాడు యాపుల్లో తీసుకొని. అప్పులు తీర్చలేక సతమతమవుతూ ఉన్నాడు. కాలేజీకని చెప్పి మరెక్కడెక్కడికో వెళతా ఉన్నాడు వాడు. ఇక తల్లి, తండ్రి చెప్పి, చెప్పి విసిగిపోయి, ఏడ్చి గగ్గోలు పెట్టి వాళ్ళు ఒకటే తీర్మానం చేసుకున్నారు. "నువ్వెంతసేపు చూస్తావో చూడు. నీతో పాటు మేము గూడా మేలుకొని ఉంటామయ్యా. ఫోను చూడబాకయ్యా" అని చెప్పి వాళ్ళమ్మ చెప్పినా గాని, వాడు అలాగే అర్ధరాత్రి వరకు ఫోను చూడటం మొదలుపెట్టాడు. ఫోను చూడటం మొదలుపెట్టాడు. ఆ తల్లి వాడు చూసినంత సేపు వాడి కోసం మేలుకొనుంటుంది. "కట్టేయరా, ఫోన్ ఆపేయరా, బాబు ఫోన్ ఆపేయ్యా." కొట్టే వయసు గాదు గదా! అట్టటా ఆమె వాడి కోసం నిద్రగాసి, వాడి కోసం త్యాగం జేసి, ఈవేళ రోజున వాడిని బాగు చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పిల్లవాడిని పాడైపోయినటువంటి ఆ పిల్లవాడిని వయసొచ్చి పాడైపోయినటువంటి ఆ పిల్లను బాగు చేసుకుంటానికి ఆ తల్లి పడిన తపన ఎంతో అమోఘమైనది. ఈనాడు నేనేం చేసేదండి? నా మాట ఇంటలేదు. నేను చెప్తే వింటాడా? మరెవరు చెప్తే ఇంటాడు? నీ కొడుకు నువ్వు చెప్తే వినకపోతే మరెవరు చెప్తే ఇంటారు? పక్కనోళ్ళు చెప్తే ఇంటారా? ఏవండి? ఇప్పుడు నీ బిడ్డలు నువ్వు చెప్తే వినకపోతే ఇంకెవరు చెప్తే ఇంటారు? ఇప్పుడే వాడు నీ నీ మాట ఇంటలేదంటే రేపు ఇంకెలా వింటారు నీ మాట? కుటుంబమును, పిల్లలను బాగు చేసుకోవటం అంటే అది. వాడి నైతిక జీవితమును బాగు చేయాలి. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని వాక్యం చెప్తుంది. యవనస్తులు వాళ్ళు వయసులో ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక శోధనలో, పాపంలో చిక్కుబడే అవకాశం ఉంది గనుక, పడిపోయినటువంటి శోధనలో పడిపోయినటువంటి కుమార్తెను, లేదంటే రహస్య సంబంధాల్లో చిక్కుకున్నటువంటి నీ కుమారుణ్ణి బాగు చేసుకోవలసిన బాధ్యత నీదే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాడే నీ ఆస్తి. ఎవరు? చెప్పండి మన ఆస్తి ఎవరు?
ఇంకొకసారి చెప్పాలి. మన పిల్లలే మన యొక్క ఆస్తి. పిల్లలు లేని ఆస్తి, ఆస్తి దేని కొరకు? పిల్లలుండి ఆస్తి లేకపోయినా పర్వాలేదు గానీ, ఆస్తి ఉండి ఆ! వారసులు లేకపోతే సుఖం లేదు. ఆస్తి లేకపోయినా పర్వాలేదు. పిల్లలుంటే చాలనుకుంటాను. ఆస్తి ఉండి పిల్లలు లేకపోతే ఆ ఆస్తిని ఏం చేయాలి? ఐశ్వర్యం ఉండి పిల్లలు లేకపోతే ఆ ఐశ్వర్యమును ఏం చేయాలి? నీ ఆస్తి నీ పిల్లలు. స్తోత్రం చెప్పండి. ఇల్లు లేదు, బంగారం లేదు, ఐశ్వర్యం లేదు అనుకోవద్దు. బంగారం లాంటి పిల్లలున్నారు నీకు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని బాగు జేసుకో. ఏం జేసుకోవాలి? వాళ్ళని బాగు జేసుకో. నీ కూ నీ కూతుర్ని బాగు జేసుకో. నీ కుమారుడిని బాగు జేసుకో. వాడే రేపు నీకక్కరకొస్తాడు. ఆ పిల్లే రేపు నీకక్కరకొచ్చింది. ఇక్కడ యాయీరు తన కుమార్తెను బాగు చేసుకునే పనిలో ఉన్నాడు. చావ సిద్ధమైపోయిన కుమార్తె. ఏదో ప్రారంభ స్టేజ్‌లో లేదు ఆ అమ్మాయి. ఆ ఆరోగ్య పరిస్థితి. ఆ అమ్మాయి యొక్క మరి ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చావ సిద్ధమయ్యున్నది. చావుకు సిద్ధమైపోయినటువంటి ఆ అమ్మాయి లేదు. చాలా భయంకరమైన వ్యాధొచ్చింది. ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఆ అమ్మాయి భార్య తన భర్తను బాగు చేసుకోవాలని కోరిక తపన పడింది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అన్నాడు, "ఎన్ని మందులు వాడినా బతుకుతాడా పెడతాడా ఎందుకు? చచ్చేవాడికి మందులు వాడటం దేనికి" అన్నాడు. ఎవరు? ఆ అబ్బాయి తండ్రి. ఆ అబ్బాయి భార్య అంది, ఏమైనా నేను ఖర్చు పెట్టుకుంటాను. నా ఒంటి మీద బంగారం అమ్మి నా భర్తకు వైద్యం చేపించుకుంటానని చెప్పి, ఆ అబ్బాయి ఒంటి మీద ఉన్న బంగారం అంతా అమ్మి భర్తకు వైద్యం చేపించుకొని పడ్డాడు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక కూతురు పుట్టింది. ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. లక్షణంగా ఉన్నారు. ఆమె బాప్తిసం పొందింది. ప్రభువును సేవిస్తా ఉంది. భర్త ముఖ్యమా? బంగారం ముఖ్యమా? పిల్లలు ముఖ్యమా? బంగారం ముఖ్యమా? ఆమె బంగారమును అమ్మి భర్తను బాగు చేసుకుంది. ఆమె బంగారమును కాదనుకుని భర్తకు వైద్యం చేపించింది. సో, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మన పిల్లల్ని బాగు జేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యాయీరు చావసిద్ధమయ్యున్నటువంటి తన కుమార్తెను బాగు చేసుకుంటా ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, "అయ్యా! నా కుమార్తె, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి ఆ! దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా." మిగులు బ్రతిమాలుకోవటం అంటే? మిగులు బ్రతిమాలుకోవటం అంటే? అంటే బ్రతిమాలుకొనవలసిన దానికంటే అధికముగా బ్రతిమాలుకోవటం. ఎవరైనా? ఒక అధికారి. ఆఫీసర్ హోదాలో ఉన్న వ్యక్తి. నేను ఒక ఆఫీసర్‌ని గదా! నేను ఒక అధికారిని గదా! నేనెందుకు ఇంతగా బ్రతిమాలుకోవాలి? పైగా నేను పురుషుడిని గదా! నాకు అహం అడ్డొచ్చింది గదా! ఆయన తన అహాన్ని పక్కన బెట్టి, పురుష పౌరుషాన్ని విడిచిపెట్టి, యేసయ్య పాదముల మీద పడి, ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉందండి. చదవండి ఆ మాట మరియొకసారి. నా చిన్న కుమార్తె ఆహ్, దానికంటే పై వాక్యం. యాయీరుడనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి స్తోత్రం చెప్పండి. యేసయ్య పాదముల మీద పడిపోయాడు. ఎవరు? అధికారి అయిన యాయీరు. నేను అధికారిని గదా అనుకోలేదు. చచ్చిపోతే చచ్చిపోని అనుకోలేదు. ఎవరో ఒక పిల్లోడిని అడాప్ట్ చేసుకుందామని భావించుకోలేదు. సిద్ధమైన తన కుమార్తెను బాగు జేసుకోవాలని ఆయన కలిగి ఉన్న ఆసక్తి ఎంత గొప్పది. ఈనాడు మన పిల్లలు సెల్ ఫోన్‌లకి అలవాటయ్యారు. టీవీలకి అలవాటయ్యారు. పాపానికి అలవాటయ్యారు. రహస్య సంబంధాలకు అలవాటయ్యారు. ఇష్టానుసారమైన జీవితానికి అలవాటయ్యారు. నా ఇష్టం అనటానికి అలవాటైపోయారు. ఎక్కడికెళ్తున్నావురా? ఏం చేస్తున్నావురా? అంటే నా ఇష్టం అనడానికి అలవాటైపోయారు. అలాంటి వాడిని బాగు జేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పండి ఎవరిది?
తల్లిదండ్రులది. అదే ఇందాక దైవజనులు చదివించింది. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆ! నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మన పిల్లల ప్రాణము కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి యొక్క ఆ! మంచి జీవితము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని దేవుడక్కడ వ్రాయించాడు. యాయీరు బ్రతిమాలుకున్నాడు ప్రియులారా. ఏం జరిగింది పరిశుద్ధ వాక్యంలో? మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వాక్యం. ఆ చిన్నదాని చేయి పట్టి తలెత్తి కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. చూసారా? ఆ తండ్రి బాగు చేసుకోవాలని ఆరాటం కలిగి ఉన్నాడు. పాడైపోయిన తన కుమార్తె యొక్క ఆరోగ్యమును, చితికిపోయిన తన కుమార్తె యొక్క పరిస్థితిని బాగు చేసుకోవాలని ఆరాటమును కలిగి ఉన్నాడు. నీ కుమారుడు పాడైపోయాడని నీకు అర్థమైంది. నీ కుమార్తె నీ మాట వింటలేదని నీకు అర్థమైంది. వాడు పాడైపోయాడని చెప్పి నీకు అర్థమైంది. పాడైపోయిన నీ పిల్లల్ని, నీ మాట వినకుండా తిరుగుతూ ఉన్న నీ పిల్లల్ని బాగు చేసుకోవాలనే ఆసక్తి నీవు కలిగి ఉండాలి. యాయీరు అదే చేసాడిక్కడ. చావ సిద్ధమైన తన కుమార్తెను ఆ! ఏం చేసాడాయన? బాగు చేసుకున్నాడు. బ్రతికించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆస్తి ఆ యమ్మాయే. అలాగే మన ఆస్తి ఎవరంటే మన సంతానం. వారు ఆడపిల్లలైనా, వారు మగ సంతానమైనా, వారు మన యొక్క ఆస్తి అయ్యున్నారు. వారు మన యొక్క ఐశ్వర్యం అయ్యున్నారు. యాయీరు ఆ రీతిగా తన కుటుంబమును బాగు చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రజలారా, ఆ విషయాల్లో మనము ఆసక్తిని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ రీతిగా మనం రండి మరి యొక్క విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి 51వ కీర్తన చదువుదాం. 51వ కీర్తనలో ఇలాగూ రాయబడి ఉంటుంది. దేవుని వాక్యమును చదువుదాం. 51వ కీర్తన మొదటి వాక్యం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చాలమ్మా. ఈ కీర్తన ఎవరు రాశారో, ఏ సందర్భంలో రాయబడిందో ఇక్కడ చాలా కూలంకుషంగా ప్రభువు రాపించాడు. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు ఒక అన్యుడు కాదు. దావీదు ఒక నూతన విశ్వాసి కాదు. దావీదు ఒక రక్షణ లేని వ్యక్తి కాదు. దావీదు రక్షించబడిన వాడు, సున్నతి అనుభవం కలిగిన వాడు, దేవుణ్ణి గొప్పగా ఆరాధించేవాడు, ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి. కాలగమనాన పరిస్థితులు ఏవైనా గాని ఆయన పాపంలో పడిపోయాడు. దేంట్లో పడిపోయాడు? పాపంలో పడిపోయాడు. ఈయనిక్కడ ఆత్మీయ జీవితమును బాగు చేసుకుంటున్నాడు. పడిపోయిన తన యొక్క ఆత్మీయ పరిస్థితులను బాగు చేసుకుంటా ఉన్నాడు. ఆత్మీయ జీవితమును బాగు చేసుకుంటూ ఉన్నాడు. నేనేం చేసేది అని చెప్పి సమర్థించుకోలేదు గాని, ఆయన పాపం చేసినోడు. పాపం ఏదైనా గాని, చిన్నదైనా, పెద్దదైనా పాపం పాపమే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న చందముగా, చిన్నదైనా పాపం, పెద్దదైనా పాపమే గదా ప్రియులారా! ఆయన పాపంలో పడిపోయినప్పుడు, తన పాపం తనకు అర్థమైంది. నేను పాపం చేశాను. నేను పాపంలో పడిపోయాను. అయ్యో! దేవునికి అవిధేయుడినైపోయాను. దేవునికి దూరస్తుడినైపోయాను. దేవునికి శత్రువునైపోయాను నేను. దేవునికి విరోధినైపోయాను నేను అని ఆయనకు అర్థమైపోయి, ఆయన ఎంతో పశ్చాత్తాపంతో తన ఆత్మీయ జీవితమును, తన యొక్క పరిశుద్ధ జీవితమును ఆయన బాగు చేసుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! నీవు నీ ఆత్మీయ జీవితమును బాగు చేసుకోవాలి అమ్మా బాబు. నీ ప్రార్థనా జీవితమును బాగు చేసుకోవాలి. నీ విశ్వాస జీవితమును నువ్వు బాగు చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
పడిపోయినటువంటి జీవితంలో తిరిగి లేవనెత్తబడాలి. ఎక్కడ ప్రార్థనా జీవితంలో పడిపోయావా? విశ్వాస జీవితంలో వెనకబడిపోయావా? ఆసక్తి విషయాల్లో వెనకబడిపోయావా? ఆసక్తి విషయాల్లో మందముగా ఉన్నావా? ప్రారంభ దినాలలో ఉన్న ఆసక్తిని కోల్పోయావా? ప్రారంభ దినాలలో ఉన్నటువంటి విశ్వాసమును కోల్పోయావా? ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితమును కోల్పోయావా? ప్రారంభ దినాలలో ఉన్న పరిశుద్ధ జీవితమును కోల్పోయావా? తిరిగి ప్రభువా, నాకు ఆ మొదటి ప్రార్థనా జీవితమును, నాకు ఆ మొదటి ఆసక్తిని, నాకు ఆ మొదటి ప్రేమను, నాకు ఆ మొదటి విశ్వాసమును, ఆ మొదటి విధేయతను నాకు దయచేయి ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర మనము వేడుకోవాలి. ఎఫెసీ సంఘముతో చెప్పాడు దేవుడు, ఓ ఎఫెసీయులారా, మీ ప్రేమ, మీ కష్టము, మీ సహనము నాకు తెలుసు. నా కొరకు మీరు ఎంతగానో ప్రయాసపడ్డారు. అయినా నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటది? చెప్పండి. ఏంటా తప్పు? నీవు నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి. ఏ ప్రేమ? మొదటి ప్రేమను వదిలితివి. మొదటి దినాలలో ఎంతో ప్రేమ, ప్రార్థనన్నా, దేవుని మందిరమన్నా, దేవుని సేవకులన్నా మొదటి దినాలలో ఎంతో ప్రేమ. భార్యాభర్తల మధ్య మొదట్లో ఎంత ప్రేమ ఉండిద్ది? చెప్పండి. ఎంతో వల్లమాలిన ప్రేమ. పెళ్ళైనటువంటి 5 ఏళ్లకి, 4 ఏళ్లకి ఆ ప్రేమ ఏమైపోయిద్ది? కరిగిపోయిద్దనమాట. మొదటి దినాల్లో ఉన్న ప్రేమ లేదు. మొదటి దినాలలో ఉన్న గౌరవం లేదు. ఎవరంటే? భార్యాభర్తల పట్ల ఇద్దరికీ. భార్యకి కూడా గౌరవం చూసేది భర్తని. మొదట్లో భార్యను ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు. 45 ఏళ్ళు గడిచినాక చిరాకులు, పరాకులు, నిన్ను చూస్తుంటే చెవుల పాములు బారేడినట్టుంటుంది. మరెవరిని చూస్తే బాగుండిద్ది దీనికి? ఎవరిని చూస్తేనే అట్టుంది. మరెవరిని చూస్తే బాగుండిద్ది? అంటే మొదటి ప్రేమ ఏమైంది? పోయింది. మొదటి ప్రేమ తగ్గిపోయింది. ఆ విషయం దేవుడు చెప్పిన ఎఫెసీ సంఘముతో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రియమైన వారులారా, 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. ఆ! వదిలితివని తప్పు ఒకటి మోపవలసియున్నది. ఎఫెసీ సంఘం ప్రారంభములో ఎలాగుంది? 2వ వాక్యం. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఇది ఎఫెసీ సంఘానికున్న ఆధిక్యతలు, క్వాలిటీస్ ఇవి, యోగ్యతలు ఇవి. దేవుడు అయినను ఆ! మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది. ఈ దినాల్లో, ప్రారంభ దినాలలో ఉన్న ఆసక్తిని కోల్పోయారు మనుషులు. ప్రారంభ దినాలలో ఉన్న ప్రేమను కోల్పోయారు విశ్వాసులు. ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితమును కోల్పోయింది క్రైస్తవ్యం. ప్రారంభములో ప్రార్థనన్నా, ప్రభువన్నా, ప్రభు సేవకుడన్నా, దేవుని దాసుడన్నా ఎంతో గౌరవం, ఎంతో ప్రేమాభిమానాలతో ఉండేవారు. కాలగమనాన వారు ఏం పోగొట్టుకున్నారు? అందరూ చెప్పండి. ఏం పోగొట్టుకున్నారు? మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. మొదటి ఆసక్తిని పోగొట్టుకున్నారు. మొదటి విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. మొదటి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నారు. దేవుని ప్రజలారా, దావీదు పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధ జీవితము నిమిత్తమై, దావీదు పోగొట్టుకున్నటువంటి మొదటి విశ్వాసము నిమిత్తమై ఆయన ప్రభువు దగ్గర అంగలార్చాడండి. ప్రభువా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. ఆ రక్షణ ఆనందము నాకు మరలా రండి 51వ కీర్తనలోకి వద్దాం. ఆ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయి ప్రభువా అని చెప్పి 11వ వాక్యం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి
తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా. ఏ ఆనందం? అందరూ చెప్పండి. ఏ ఆనందం? రక్షణ ఆనందం. ప్రారంభ దినాల్లో ఎంతో ఆనందం. ఒక అమ్మాయి బాప్తీసం పొందింది. బాప్తీసం పొందిన ప్రారంభ దినాల్లో ఆ అమ్మాయికి ఒక 2, 3 వారాలు గడిచిన లేదా ఒక నెల గడిచినాక వాళ్ళ బంధువుల యొద్ద నుండి ఒక ఫోనొచ్చింది. శనివారం రాత్రి గాని, ఆదివారం తెల్లవారుజామున గాని. ఏమనంటే, "మీ బంధువుల్లో మీకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు చనిపోయారు. అర్జెంట్‌గా నువ్వు రావాలి" అని ఫోనొచ్చింది. తెల్లారితే ఆదివారం ఆరాధన. ఇప్పుడేం చేయాలి ఆ అమ్మాయి? చనిపోయారు. ముఖ్యమైన వ్యక్తులు. ఏం చేయాలి? ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆదివారం ఆరాధనకొచ్చి, ఆరాధన చూసుకొని, ఆరాధన అయిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ బంధువుల యొద్దకు పరామర్శించటానికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. ఇది ప్రారంభ దినాల్లో ఉన్న ఆసక్తి. దేవుని పట్ల, ప్రభువు పట్ల. ఇప్పుడు అదే అమ్మాయి రక్షణ పొంది 10 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పుడు చిన్న కారణానికి కూడా ప్రార్థన మానేస్తుంది. చుట్టాలొచ్చినా ప్రార్థన మానేసింది. ఆ రోజు ఏదైనా ప్రయాణం పెట్టుకున్నా, పిల్లలొచ్చినా, పిల్లలు వెళ్తున్నా ప్రార్థన మానేసిద్ది. చిన్న చిన్న అల్పమైన కారణాలకు ప్రార్థన మానుకుంటుంది. అంటే ప్రారంభ దినాల్లో ఉన్న ఆసక్తి ఏమైంది? ప్రారంభ దినాల్లో శవం అక్కడ ఉన్నా గాని, మరి దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. కాలము గడిచినాక అల్పమైన విషయాలకు కూడా, అల్పమైన కారణాలకు కూడా దేవుణ్ణి వెనకేసుకుంటా ఉంది. దేవుని ప్రజలారా, దావీదు చెప్తూ ఉన్నాడు, "నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము" అని దావీదు తన ఆత్మీయ జీవితమును, ప్రార్థనా జీవితమును, విశ్వాస జీవితమును, పరిశుద్ధ జీవితమును ఆయన తిరిగి దేవుని యొద్ద నుండి పొందుకోవాలని పశ్చాత్తాపంతో ఒక పసిపిల్లవాడు గనక అమ్మ కొంగుబట్టుకొని ఎలా ఏడుస్తాడో ఆ రీతిగా ప్రభువు పాదాల చెంత దావీదు వాలిపోయి ఆయన ఏడుస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చెబుతుంది 51వ కీర్తన 16వ చరణం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏ హృదయమును? అనగా పశ్చాత్తాపంతో ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో, ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద వాలిపోతారో వారిని ఆయన అలక్ష్యము చేయడు అని వాక్యం చెప్తుంది. దావీదు పాపం చేసినప్పుడు తన పాపం తనకు అర్థమైంది. అయ్యో, నేను పాపం చేశాను, తప్పు చేశాను, నేను పొరపాటులో పడిపోయాను నేను అని ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. దేవుని సేవకుని ద్వారా హెచ్చరించబడ్డాడు. దేవుని సేవకుడు హెచ్చరించినప్పుడు కఠినపరుచుకోకుండా, ఆయన గర్వించకుండా, దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయకుండా తన పాపమును ఒప్పుకున్నాడు. దేవుడు దావీదుని ఎలా చేశాడో తెలుసా ప్రియులారా? దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నయూ నెరవేర్చువాడు అని దేవుడు దావీదుని గురించి చెప్పాడు. దావీదు గోత్రములో నుండి, యూదా గోత్రములో నుండి ప్రియులారా, రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు జనించటానికి దేవుడు వాడుకున్నాడు దావీదుని ఆ రీతిగా. కారణం ఏమిటంటే ఆయన పాడైపోయిన తన ఆత్మీయ జీవితమును, పాడైపోయిన తన ప్రార్థనా జీవితమును బాగు చేసుకునే విషయాల్లో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు దావీదును ఆ రీతిగా దీవించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితమును బాగు చేసుకోవాలి. రండి, రమాపత్రిక 12వ అధ్యాయం మనం చదువుకున్న మూల వాక్యములోకి తిరిగి వద్దాం. 11వ వాక్యం, ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఆత్మలో ఏం కలిగి ఉండాలి? ఆత్మయందు తీవ్రత గలవారై. తీవ్రత అంటే లోపల వేడి, ఉష్ణము లోపల వేడి లోపల ఉన్నప్పుడు అది స్థిరంగా ఉండదు.
అది వేడి లోపల ఉన్నప్పుడు ఒక మనిషి మరి స్థిరంగా ఉండలేడు. ఉదాహరణకు అన్నం కొండ మీద పొంగొచ్చేటప్పుడు మూత ఎలా ఉంటుంది? పైకి, 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 పైకి తుకతుక, తుకతుక, తుకతుకలాడుతా ఉంది ఆ మూత. అంటే లోపల ఏముంది? వేడి, ఉష్ణముంది, ఆవిరుందనమాట. లోపల ఆవిరుంటేనే ఆ మూత పైకి, 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 పైకి లెగుస్తూ ఉన్నప్పుడు, నీలో ఆత్మ సంబంధమైన తీవ్రత అనే వేడి, ఆ ఉష్ణము ఉండాలని వాక్యం చెప్తుంది. ఆ తీవ్రత గలవారై ఆగండి, ఆగండి, ఆగండి. ఏం గలవారై? తీవ్రత అంటే ఉష్ణము, వేడి కలిగిన వారై. ఆత్మలో తీవ్రత కలిగిన వారు సమయాన్ని చూసుకోరు. ఆత్మలో తీవ్రత కలిగిన వారు ప్రభువు పాదాల చెంత గడిపే విషయాల్లో ఎంతో చురుకుగా ఉంటారు. వారు సమయాన్ని చూసుకోరు. వారు రోజులను చూసుకోరు. దేవుని యొక్క ప్రత్యక్షత దొరికే వరకు వారు ప్రార్థన చేస్తానే ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఎందుకు? ఎందుకు లోపలేముంది? తీవ్రత. ఆత్మలో తీవ్రత. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై. ఆ విధమైనటువంటి తీవ్రత మనలో ఉన్నప్పుడు, మనం అబ్రహాము వలె కుటుంబాన్ని కాపాడుకుంటాం. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య వలె మన యొక్క ఆర్థిక పరిస్థితులను బాగు చేసుకుంటాం. అలాగే యాయీరు వలె మన పిల్లలను బాగు చేసుకుంటాం. అలాగే దావీదు వలె మన ఆత్మీయ జీవితమును బాగు చేసుకుంటాం. ఎందుకు? వారికి లేవా సమస్యలు? వారికి లేవా రోగాలు? వారికి లేవా కష్టాలు? మరి వారు ఎట్లా బాగుపడ్డారు? ఎలా వారు బాగు చేసుకున్నారంటే, బాగుపడాలనేటటువంటి తీవ్రత వారు తమ హృదయంలో కలిగున్నారు. చెప్పండి, చెప్పండి. ఏం కావాలి? బాగుపడాలి. బాగుపడాలనే తీవ్రత, ఆసక్తి అంటే అదే కదా! ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ప్రార్థనలో పట్టుదల కలిగుండండి. ప్రార్థనలో పట్టుదల కలిగియుంటే, ఈ ఆశీర్వాదాలన్నీ నీవు పొందుకుంటావు. అబ్రహాము కుటుంబముతో రక్షణ పొందాడు. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య తన అప్పులను తీర్చుకోగలిగింది. అలాగే యాయీరు తన పిల్లల్ని బాగు చేసుకోగలిగాడు. అలాగే దావీదు పడిపోయిన తన ఆత్మీయ జీవితమును తిరిగి బాగు చేసుకోగలిగాడు. కట్టుకోగలిగాడు. దేని ద్వారా అంటే ఆత్మలో తీవ్రత. ఏంటి చెప్పండి? ఆత్మయందు తీవ్రత, ప్రార్థనలో పట్టుదల, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉన్నారు గనుక, వారు తమ జీవితాలను, కుటుంబాలను, పిల్లలను బాగు చేసుకున్నారు. మన సంకల్పం ఏమిటంటే, మన కుటుంబమును బాగు చేసుకోవాలి. మన పిల్లలను బాగు చేసుకోవాలి. పడిపోయిన మన ఆత్మీయ జీవితమును తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి. ఆ రీతిగా మనం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మీ 2 హస్తములు ఆకాశం తట్టు చాపి కొద్ది నిమిషాలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. మీ 2 హస్తములు ఆకాశం వైపు చాపి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. అయ్యా, స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు దయచేసి ప్రభువు దగ్గర మొరపెట్టుకోండి. అమ్మా బాబు, నీ కుటుంబము బాగుపడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేయాలని దేవుడు చూస్తా ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు బాగుపడాలని దేవుడు చూస్తా ఉన్నాడు. ఎక్కడ పడిపోయావు? ప్రార్థనలో పడిపోయావా? అమ్మా, విశ్వాసంలో పడిపోయారా సహోదరులారా? మరి మొదటి ఆసక్తిని కోల్పోయావా సహోదరుడా? అయ్యా, నాకు మొదటి ఆసక్తిని దయచేయి ప్రభువా. దయచేసి మీరందరూ ప్రార్థన చేసుకోండి. మీ హృదయాలు తెరవండి. మీ నోరు తెరవండి. దావీదు ఎలాగున పశ్చాత్తాపం చెందాడో మనం చూసాము. అయ్యా, నా పాపమును క్షమించండి. నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించమని ప్రార్థన చేశాడు. నీ మొదటి విశ్వాసం నాకు దయచేయమని అడిగాడు. మొదటి ప్రేమ నాకు దయచేయమని అడిగాడు. మొదటి పరిశుద్ధ జీవితం నాకు ఇవ్వమని అడిగాడు. అమ్మా బాబు, ఎక్కడ పడిపోయావు నీవు సహోదరుడా? ఓ సహోదరి, దయచేసి ప్రార్థన చేసుకో. నోరు తెరిచి ప్రభువుని అడుగు. నీ పిల్లలను బాగు చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉండు. పాడైపోయిన నీ కుమారుల పట్ల, నీ మాట వినకుండా తిరుగుతూ ఉన్న నీ కుమార్తెను బాగు చేసుకోవాలని నీవు ఆసక్తి కలిగి ఉండాలి.
యాయీరు తన కుమార్తెను బాగు చేసుకున్నాడు కదా! చావ సిద్ధమైపోయిన తన కుమార్తె. ఆమె చావుకు సిద్ధమైంది. చావుకు దగ్గర పడింది ఆ అమ్మాయి. అయినా ఆ అమ్మాయిని బాగు చేసుకున్నాడు యాయీరు. యాయీరు తపన ఎంత గొప్పది! యాయీరు యొక్క ఆసక్తి ఎంత గొప్పది! యాయీరు యొక్క పట్టుదల ఎంత గొప్పది! అమ్మా బాబు, నీ పిల్లల్ని బాగు చేసుకోవాలి. నా మాట వింటలేదు. నేనేం చేయగలను? నేను చెప్తే వింటారా? అని చెప్పటం, చేతులు తిరగేయటం సులభం. దాని కొరకు ప్రభువు దగ్గర మొరపెట్టు. నువ్వు చెప్తే వినరని నీకర్థమైంది గదా! నువ్వు చెప్తే వినరని నీకర్థమైంది. నువ్వు ప్రభువుతో చెప్పు. ప్రభువు వాళ్ళకి చెప్తాడు. నువ్వు ప్రభువుతో చెప్తే ప్రభువు వారితో చెప్తాడు. నువ్వు ప్రభువుతో చెప్పు. ప్రభువా, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండయ్యా. ప్రభువా, నా కుమారుడిని మార్చండయ్యా. ప్రభువా, నా కుమార్తెను మార్చండయ్యా. దయచేసి మొరపెట్టుకోండి. ప్లీజ్ క్రయింగ్. ప్లీజ్ క్రయింగ్. పక్కనోళ్ళ వైపు చూడొద్దు. ట్రై టు టియర్స్. కన్నీళ్లతో ప్రయత్నించండి. అమ్మా, బాబు, సహోదరులారా, కన్నీళ్లతో ప్రయత్నించండి. కన్నీటితో ప్రయత్నించండి. కన్నీటితో కానిదేమీ లేదు. కన్నీటితో సాధ్యము కానిదంటూ ఏమీ లేదు. కన్నీటితో ప్రతిదీ సాధ్యమవుతుంది. ఆ రీతిగా దావీదు కన్నీళ్లు కార్చాడు. యాయీరు యేసయ్య పాదాల మీద పడి మిగులుగా బ్రతిమాలుకున్నాడు. అయ్యా, నా బిడ్డను బాగు చేయండి అయ్యా. అయ్యా, నా కుమార్తెను బాగు చేయండి ప్రభువా. అయ్యా, నా కుమారుని బాగు చేయి ప్రభువా. అయ్యా, నా కుమారుడి కుటుంబమును బాగు చేయి ప్రభువా. అయ్యా, నా కుమార్తె కుటుంబమును బాగు చేయి ప్రభువా. నా బిడ్డల కుటుంబాలను సరిదిద్దండి నాయనా. నా బిడ్డల కుటుంబాలను సరిచేయండి ప్రభువా. అయ్యా, సహాయం చేయండి. ప్రభువా, మీరు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదమ్మా. బాబు, సహోదరులారా, ఆత్మలో తీవ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఆత్మయందు తీవ్రత గలవారై మీరు ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అమ్మా, ఈ 3 దినాల కోటాల్లో నీవు నూతనపరచబడాలి. సహోదరుడా, ఈ 3 దినాల కోటాల్లో నీ కుటుంబమును బాగు చేసుకోవాలి. ఈ 3 దినాల కోటాల్లో నీ పిల్లలను బాగు చేసుకోవాలి. నీ ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి. నీ ఆత్మీయ జీవితం బాగుపడాలి. నీ ప్రార్థనా జీవితం బాగుపడాలి. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి. ప్రభువుని అడగండి. ట్రై టు టియర్స్. కన్నీటితో ప్రయత్నించండి. ఆస్కింగ్ టు గాడ్. ప్రభువుని అడుగుదాం. అడిగితే ప్రభు ఇస్తానని చెప్పాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి. ప్రభువు మీకు సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు ఇవ్వబడిన అవకాశం ఇది. దిస్ ఈజ్ యువర్ టైమ్. ఇది మీ అద్భుత సమయం. ఇది మీ అద్భుత సమయం. మీ జీవితంలో ప్రభు అద్భుతం చేసే సమయం ఇది. ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రభువుని అడగండి. ప్రభువా, నా కుటుంబమును మార్చండి నాయనా. నా పిల్లలను బాగు చేయండి అయ్యా. నా ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి అయ్యా. నా ఆత్మీయ జీవితమును బాగు చేయండి అయ్యా. నా ప్రార్థనా జీవితమును బాగు చేయండి అయ్యా. నా విశ్వాస జీవితమును బాగు చేయండి అయ్యా. నా పరిశుద్ధ జీవితమును బాగు చేయండి అయ్యా. మీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి ప్రభువా. ఓ ప్రభువా, మీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి అయ్యా. యాహ్! అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవదేవుడు ఇంత స్పష్టంగా మనతో మాట్లాడుతుండగా మనల్ని మనంగా స్వపరీక్ష చేసుకుని, అవునయ్యా. ప్రభువా, నేనెంత నిర్లక్ష్యంగా ఉన్నాను. నాలో తీవ్రత లేదయ్యా. రకరకాలైన అనవసరమైన వాటి మీద నాకు ఆసక్తి ఉంది గాని, ప్రభువా, అవసరమైన విషయాలు నాకు ఆసక్తి లేకుండా పోయిందయ్యా. తండ్రి, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. తండ్రి, నాకు ఆ గొప్ప ఆసక్తి దయచేయి నాయన. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారేమో ప్రభువా. నా కుటుంబం రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నానేమో ప్రభువా. అయ్యా, అబ్రహాము వారందరిని పట్టుకుని వచ్చాడయ్యా. దేవా, నాకు అలాంటి ఆసక్తి దయచేయి. నాకు అలాంటి ఆసక్తి దయచేయి. ప్రతి ఒక్కరు దేవునికి మొరపెట్టండి. దేవునికి మొరపెట్టండి. ఈరోజు మన ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ ఆసక్తిని చూస్తున్నాడు. మన ఆసక్తిని ఆయన పరిశీలిస్తున్నాడు.
ప్రభా సహాయం దయచే. దేవా ఆరోగ్య విషయంలో సహాయం ఇచ్చే. ఎన్నో సార్లు బలహీనతలు పడున్నాం ప్రభా. అయ్యా నువ్వు స్వస్థనిచ్చే దేవుడు నాయన. ఆధ్యాత్మిక ఆరోగ్య విషయంలో సహాయం దయచే. దావీదుకు నా శక్తి నాకు దయచే నాయనా. దావీదులో నా శక్తి నాకు అనుగ్రహించి ప్రభా. దేవుని దగ్గర ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రార్థించండి. సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కేక వేయాలి, కేక వేద్దాం. ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత వాక్యం వినబడిన తర్వాత కొట్లు మౌనంగా కూర్చుంటే ఇంకా ప్రభు నీ జీవితంలో ఏం చేయగలడు? సమస్యలతో సతమతమైపోతున్నాం. ప్రభు కార్యము నీ జీవితంలో జరగాలంటే ఈరోజు ప్రభువుకి మొరపెట్టుకుందాం. ఇది ప్రార్థన దినము. ఇది మొరపెట్టుకునే సమయము. ఇది దేవునితో మాట్లాడుకునే సమయము. ప్రభువా సాయం ఇచ్చి దేవుని దగ్గర ప్రార్థించండి. అందరూ ప్రార్థించండి. మీ బిడ్డల విషయంలో ప్రార్థించండి. వాళ్ళ రక్షణ విషయంలో ప్రార్థించండి. వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, ప్రభువా హల్లెలూయా. మీకు వందనములయ్యా. ప్రభువా మీకు వందనములయ్యా. మీ ప్రజలను దీవిస్తూ ఉన్నాను. మీ ప్రజలు కన్నీళ్లతో మొరపెడతానికి సహాయపడుతూ ఉన్నారు. కన్నీళ్లతో మొరపెడతానికి సహాయపడుతూ ఉన్నారు. ప్రభువా కృతజ్ఞతలయ్యా, వందనములయ్యా, స్తోత్రములయ్యా. మీ ప్రజలను దాటిపోవద్దయ్యా. ప్రభువా మీ ప్రజలను దాటిపోవద్దయ్యా. తండ్రి మీ ప్రజలను కరుణించండి అయ్యా. ప్రతి వారిని కరుణించండి అయ్యా. అబ్రహాము తన ఇంటి వారిలో ప్రతి వారిని పట్టుకొని అన్నట్లుగా నైనా ప్రతి వారిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి వారిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి వారిని మీరు నూతనపరచండి అయ్యా. ప్రతి వారు నూతనపరచబడాలయ్యా. ఓ ప్రభువా ప్రతి వారు నూతనపరచబడాలయ్యా. ప్రతి ఒక్కరు నూతనపరచబడాలయ్యా. అబ్రహాము తన ఇంటి వారిలో ప్రతి వారిని పట్టుకున్నాడని మీ వాక్యంలో ఉందయ్యా. అలా మీరు ప్రతి వారిని పట్టుకోండి అయ్యా. ప్రతి వారిని దర్శించండి అయ్యా. ప్రతి వారిని పట్టుకోండి అయ్యా. ప్రతి వారిని మీరు నూతనపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిని నూతనపరచండి అయ్యా. దేవా ప్రజలు కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నారు. కన్నీళ్లతో మీ పాదాల చెంత అయ్యా ప్రజలు మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా వారి కన్నీటిని చూడండి నాయనా. ఓ ప్రభువా మీరు సహాయం చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి స్తోత్రం. మీ ప్రజలను దీవించండి. పరిశుద్ధుడైన తండ్రి మీ ప్రజలను దీవించండి. ఆత్మ సంబంధమైన దీవెనలోనికి నడిపించండి. ఆత్మ సంబంధమైన ఓ ప్రభువా దీవెనలోనికి నడిపించండి. ప్రభువా రక్షించండి, కాపాడండి. నాయనా విశ్వాసములో బలపరచండి, ప్రార్థనలో బలపరచండి, పరిశుద్ధ జీవితములో బలపరచండి, మొదటి ప్రేమను కలిగి ఉండే విషయాల్లో బలపరచండి. అయ్యా మీరు సహాయం చేయండి. మొదటి ఆసక్తిని మీ బిడ్డలకు దయచేయండి. ప్రభువా మీరు కరుణించండి, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అయ్యా మీరు కృప చూపండి నాయనా, కృప చూపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. మొర్రపెట్టు వారందరిలో కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన మీ వాక్యములో సెలవిచ్చారయ్యా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని మీ వాక్యములో సెలవిచ్చారయ్యా. దేవా మీ కృప దయచేయండి, కృప దయచేయండి. మొరపెట్టి వారికి అందరికీ కృప దయచేయండి, కృప దయచేయండి. అయ్యా సహోదరులారా మొరపెట్టండి. అమ్మా ఓ సహోదరి మొరపెట్టండి. అమ్మా ఓ సహోదరి నీకే చెప్పేది. అయ్యా ఓ సహోదరుడా నీకే చెప్పేది. కళ్ళు మూసుకో బాబు నీకే చెప్పేది. ఓ దయచేసి ప్రార్థన చేసుకోండి. దేవా 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 దేవా. అడగండి అడగండి ప్రభువుని అడగండి అడగండి ప్రభువుని అడగండి. నోరు తెరవండి. ప్రభువా సహాయం చేయండి అయ్యా. ప్రభువా సహాయం చేయండి అయ్యా. మేము మిమ్మల్ని మరి ప్రోత్సహిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకోమని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకోమని ప్రభువుని మరి మేము మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకోండి అమ్మా. బాబు సహోదరులకు ప్రార్థన చేసుకో. యవనస్తులు మొరపెట్టండి. నాకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి ప్రభువా. యవన బిడ్డలు మొరపెట్టుకోండి అయ్యా. యవన బిడ్డలు మొరపెట్టుకోండి అమ్మా. యవనస్తులారా మొరపెట్టండి. ప్రభువా నాకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి. విద్యలో సహాయం
సహాయం చేయండి. కార్యము చేయి. ఉద్యోగంలో సహాయం చేయండి. కార్యము కుటుంబ చేయి. జీవితంలో సహాయం చేయండి. రక్షణలో బలపరచండి అని యవనస్తులు మొరపెట్టుకోండి. ఇంకా రక్షణ లేకుండా ఉంటే రక్షణ కొరకు ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు రక్షణ దయచేయి ప్రభువా. యవన బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నవారు రక్షణ కొరకు ప్రార్థన చేసుకోండి. నువ్వు రక్షణ పొందడానికి ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి ప్రార్థన చేసుకోండి. అడగండి, అడగండి, ప్రభువుని అడగండి. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో కార్యము జరిగించు, జరిగించు దేవా, దేవా. సహాయం చేయి, సహాయం చేయి. స్తోత్రం 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 స్తోత్రం. దేవా, 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 దేవా. చేయి, కార్యము చేయి, కార్యము చేయి, కార్యము చేయి, కార్యము చేయి. యేసు నామములో దేవా. దేవా కార్యము చేయి. స్తోత్ర. యేసు నామములో, యేసు నామములో దేవా కార్యము జరిగించు. స్తుతి, స్తుతి. అవునయ్యా దేవా. దేవా దేవా. ప్రభువా, ప్రభువా. తండ్రి నీవే. స్తోత్రం 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 స్తోత్రం. దేవా, దేవా, దేవా. దేవా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. దేవుడు మనతో మాట్లాడిన మాటను ఒకసారి గుర్తు చేసుకొని తలపోసుకొని ఈరోజు దేవుడు నిన్ను చూచినప్పుడు నీలో అవును. ఆసక్తి స్తోత్రం, స్పష్టంగా కనబడాలి. స్తోత్రం, దేవునికి, స్తోత్రం, 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 దేవునికి స్తోత్రం. మీలో ఉన్న ఆసక్తిని ప్రభువా ఆయన మీకు చూడగలగాలి. వందనములయ్యా. ప్రభువా మీకు మీ తపన, కృతజ్ఞతలయ్యా. మీ తాపత్రయమైన చూడాలి. హల్లెలూయా. ప్రభువా మనం మందంగా ఉంటే మన పరిస్థితులు అలాగే ఉంటాయి. దేవా, దేవా సహాయం చేయి. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. దేవా కార్యము జరిగించు, కార్యము జరిగించు. దయచేసి ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు ఇవ్వబడిన సమయం ఇది. దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ సమయం. ప్రభు మీ జీవితం అద్భుతం చేసే సమయం ఇది. అయ్యా మొర్రపెట్టు వారికి అందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. రాతి గుండెలను మాంసముగా మార్చును దీన ప్రార్థన. శత్రువులందరినీ మిత్రులుగా చేయును తగ్గింపు ప్రార్థన.
రాతి గుండెలను మాంసముగా మార్చును దీన ప్రార్థన. శత్రువులందరినీ మిత్రులుగా చేయును తగ్గింపు ప్రార్థన. అన్నిటికీ పరిష్కారము నీ కన్నీటి ప్రార్థనే. అన్నిటికీ పరిష్కారము నీ కన్నీటి ప్రార్థనే. ఈ ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే ఈ అనుభవము. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే ఈ అనుభవము. ప్రార్థనే బలమైనది. సోదరులారా, ప్రార్థనే బలమైనది. రాతి గుండెలను మాంసముగా మార్చేది దీన ప్రార్థన. శత్రువులందరినీ మిత్రులుగా చేయగలిగేది తగ్గింపు ప్రార్థన. అవునయ్యా. అన్నిటికీ పరిష్కారము నీ కన్నీటి ప్రార్థన. దేవా. అబ్రహాం ఆ రీతిగా ప్రభు మాటకు లోబడి తన ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించుకున్నాడు. ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య తన ఇంట్లో ఉన్న అప్పు సమస్యల్ని ప్రార్థన ద్వారా తీర్చుకోగలిగింది. దేవా. చావు సిద్ధమైన తన కుమార్తెను యాయీరు ప్రార్థన ద్వారా బ్రతికించుకున్నాడు. తప్పిపోయిన దావీదు తిరిగి ప్రార్థన ద్వారా నూతనపరచబడ్డాడు. అవునయ్యా. ఆ రీతిగా నీవు నీ కుటుంబమును బాగు చేసుకోవాలి, నీ పిల్లల్ని బాగు చేసుకోవాలనే ఈ 3 దినాల కూటాల ఉద్దేశమై ఉన్నది. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, కృపగలిగిన రాజా, మీకు వందనములు, స్తోత్రములయ్యా. మీ దాసులు జెషుడియన్ అన్నయ్యని ప్రేమించి ప్రభువా 3 దినాలు సంఘంలో సభలు ఏర్పాటు చేయటానికి మీరు వారికి ఇచ్చిన ప్రేరేపణ కొరకై వందనములు. ఆ ప్రేరేపణకు లోబడటానికి సహాయం చేసినందుకు కొరకు వందనములయ్యా. ఈ రీతిగా నాయన ఈ రాత్రి మీ ప్రజలను దీవించారు. అనేకులు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. అబ్రహాము వలె కుటుంబమును రక్షణలోకి నడిపించుకోవాలని మొరపెట్టారు. ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య వలె ఆర్థిక పరిస్థితులను బాగు చేసుకోవాలని మొరపెట్టుకున్నారు. యాయీరు వలె తన పిల్లలను బాగు చేసుకోవాలని మొరపెట్టుకున్నారు. దావీదు వలె ఆత్మీయ జీవితంలో తిరిగి అయా జీవించబడాలని, తిరిగి నూతనపరచబడాలని మొరపెట్టుకున్నారు. వారి ప్రతి కన్నీటిని మీరు తుడిచారు. అందుకొరకై స్తోత్రాలనైనా. రేపు ఎల్లుండి జరగబోయే కూటాలను కూడా దీవించండి. మీ నామ మహిమ కొరకు అయా, మీ సంఘ క్షేమము కొరకు ఈ అయ్యా ఈ కుడికిలు జరిగించమని అడుగుచూ ఉన్నాను. మీరే బలపరచండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఇప్పటి వరకు మరి చక్కటి దైవ సందేశాన్ని అందించిన మరి దైవజనులు ఇసా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి దైవ సందేశం మరి మీ అందరూ విన్నారు కదా. దేని గురించి విన్నారు? ఒకళ్ళు చెప్పండి. ఏం చెప్పారు? ఆసక్తి విషయములో మంచులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలి. ఏ విషయంలో ఆసక్తులు ఉండాలి? ఇప్పుడు జనాలకేమో తినే దాని మీద ఆసక్తి, తిరిగే దాని మీద ఆసక్తి కదా, సంపాదించుకునే దాని మీద ఆసక్తి మనుషులకి, కొంపలు కూల్చేదానికి అంతే కదా. ఈ కొంపకి ఆ కొంపకి ఏం పెడతారు కొంతమంది, నువ్వు పెడతారు. ఆడికి అదే ఆసక్తి, తిరిగినోడు తిరుగుతూనే ఉంటాడు. ఇలాంటి ఆసక్తులు ఉన్నాయి లోకంలో. కానీ దేవుని వాక్యంలో భక్తులు ఎలాంటి ఆసక్తి
కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడి దినం మనందరితో మాట్లాడాడు. మనము కూడా ఇలాంటి ఆసక్తి ఉండాలి అని పట్టుదలతో కొద్దిసేపు మీరు ప్రార్థన చేశారు. చేశారా? చేశారా? కొంతమంది ఇళ్ళలో కూడా ఊపుతులేదు. ఓ పళ్ళ డాక్టర్ గారు ఆయన మంచి మాటలు చెబుతూ ఉంటాడు. మంచి సీనియర్ పళ్ళ డాక్టర్ గారు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, అసలు మీ పళ్ళుకి జబ్బు అనేది అస్సలు రాదు, ఎప్పటికీ రాదు. నేను చెప్పే ఈ సుతారు మీరు చేస్తే ఎప్పటికీ అసలు ఏ పంటి జబ్బు అసలు రానే రాదు అన్నాడు. ఏంటి ఆయన చెప్పిన సూత్రం అంటే, పొద్దున్న ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి, 2 సార్లు పళ్ళు క్లీన్ చేసి పడుకుంటే చెప్పండి అసలు ఏమి రాదంట, పళ్ళుకి ఏ బాధ రాదు. ఆయన ఇలా చెబుతూ మళ్ళీ డాక్టర్లతో చెబుతున్నాడు ఆయన. నేను చెప్పాను కానీ వీళ్ళు ఎవరో ఏం చేయరు, ఎనరో మీ డాక్టర్లారా, మీరేదో సీక్రెట్ చెప్పేసని మీరందరూ ఏమవుతారు, మీరు కలవరపడతారేమో, పేషెంట్లు వస్తే మానేస్తారని మీరేమి ఏమవ్వకండి, కలవరపడకండి, చెబుతూ నేను చెప్పాను. వీళ్ళెవడో ఏం చేయడు, పళ్ళు పొద్దున్నే సరిగ్గా తోముతులేదు వీళ్ళు, రాత్రులు ఎక్కడ తోముతారు వీళ్ళు, డాక్టర్లారా మీరు ఎవ్వరు ఏం పడకండి, మన పేషెంట్లు మనకి ఏమవుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు అన్నాడు ఆ డాక్టర్ గారు. అవునా? ఇది విన్నప్పుడు మన సంగతి కూడా గుర్తొస్తుంది. ఇందాక ఇసాక్ గారు చెప్పారు, పనికి వెళ్ళినోడు పని చేస్తాం లేదంట. ఎక్కడికి వెళ్ళినోడు పనికి వెళ్ళినోడు పని చేస్తున్నాడా, చేయట్లా. అలాగే గుళ్ళోకి వచ్చినోడు ఎంత మాత్రం వినేస్తున్నాం. అందరిని కాపాడిన ఆయన ఇక్కడ అంటున్నాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మామూలే. గ్రూపు వారిగా ప్రార్థన చేపించేటప్పుడు కొంతమందిని చూస్తాను, ఒక్క ముక్క కూడా ఎక్కడ మొదలెట్టాలో తెలుస్తులేదు వాళ్ళకి, ఆమెను అంటాం కూడా తెలుస్తులేదు కొంతమందికి. అంటే నేను అనుకున్నాను ఇంకా వీళ్ళ ఇంటికాడ కూడా ఏం చేసే ప్యాచికి అది ఇది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు అలా ఉంటే ఎప్పుడు మంచి పరిస్థితులు చూస్తాం. ఆలోచించండి కదా. మనం విని విడిచిపెడతాం కాదు, విన్న దాన్ని మన వంట పట్టించుకుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చూడగలం. కాబట్టి అది మీ దగ్గరే ఉంది ఆసక్తి. మీ ఆసక్తిని ఎవరు చూడాలి? దేవుడు చూస్తాడు. అర్థం మీకు ఎక్కడ? పిల్లలకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏమండి వాళ్ళు అది అయ్యేదాకా ఎలా ఉంటారు? అవునా? మీకు కూడా కొన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుంది. డ్వాక్రా డబ్బులు వచ్చినాయి అనుకో చేతిలోకి, అప్పుడు మీ ఆసక్తి ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి నాకు. ఎలాగుంటుంది? ఈ డబ్బులు ఉన్నాయంటే ఈయన ఎక్కడో పెట్టేస్తాడు బాబోయ్, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళిపోదాం, అంతేనా? చెప్పండి. ఎక్కడికి వస్తాడు? అవి వెళ్ళేదాకా మనసు ఏం చేయనివ్వరు. దానికి రేపు పొద్దున వెళ్దాం కానీ ఇవాళ వచ్చి వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీకు డౌటే, ఎందుకంటే మళ్ళీ ఎందులోనో పెట్టేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీకు ఎలా అంటే ఏముంటుంది ఇప్పుడు చెప్పండి. మరి అదే వాళ్ళ రక్షణ విషయంలో కదా, వాళ్ళు బాగు చేసుకునే విషయంలో కదా, మన కుటుంబం బాగుంటే మనం బాగున్నట్టే కదా. మీరు ఆలోచించండి. వస్తువులు మంచి పరిస్థితులు ఉంటే ఎన్నైనా సంపాదించుకోవచ్చు. నేను కొన్ని పరిస్థితులు చూస్తాను, ₹4 సంపాదించి వెళ్తున్నారు వీళ్ళు, వాళ్ళు వచ్చేటడికి మొగుడు పిల్లలు పాడైపోతున్నారు. ఆ డబ్బు ఏం చేసుకుంటారు వీళ్ళు? అవి ఎలాగ ఉంటలేదు వీళ్ళ దగ్గర. వాళ్ళు చూసినప్పుడు నాకు అది అనిపిస్తుంది. ఈ రోజున కూడా మన జీవితాలు చూడండి, ఎన్నో సంపాదించుకొని విలువైన జీవితాలను మనము తీసుకోకూడదు. ఈ రాత్రి దేవుడు మనతో చాలా తేటగా విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీరే ఏం చేసుకోండి, అర్థం చేసుకొని మిమ్మల్ని మీరే ఆసక్తిని ఏం చేసుకోండి, పెంచుకోండి. ఈ విషయాల మీద మీరు ఏం పెంచుకోవాలి? అది ఎవరో పెంచరు, మీరే పరిస్థితులు చూచి మీరు ఆ విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటే
పరిశుద్ధాత్మ దేవుడు ఆ, సహాయం చేస్తాడు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. అలాంటి కార్యము జరిగించబడాలంటే చక్కగా ఈ యొక్క అమూల్య సందేశాన్ని మీ మదిలో పెట్టుకోనండి. ఈరోజు మనము కొన్ని విషయాలు ప్రార్థన చేసుకుందాం. నా దగ్గర కొంతమంది వారి యొక్క ప్రార్థన విన్నపాలు తెచ్చి నా దగ్గర పెట్టారు. నేను వాటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాతో కలిసి మీరు కూడా ఏం చేస్తారు? ఏకీవించండి. అందరూ కూడా మోకరించండి. మోకరించిన వారు ముందుగా మీకోసం, మీ కుటుంబం కోసం, మీ అవసరాల కోసం క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకోండి. తదుపరి నేను ఈ అంశాల కొరకు ప్రార్థన చేసినప్పుడు నాతో పాటు మీరందరూ ఏకీభవించుతారు గాని